కర్నూలు నగరంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి హాస్టల్కు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ శనివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియం ఎదుట పెద్ద ఎత్తున క్రీడా సంఘాలు ప్రతినిధులు క్రీడాకారులు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల జేఏసీ నాయకుడు నాగరత్నమయ్య, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్, బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సురేష్ గౌడ్, జిల్లా ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చెన్న సుంకన్న, జిల్లా టైక్వాండో సంఘం కార్యదర్శి సతీష్లు హాజరై మాట్లాడారు. సాయి స్పోర్ట్స్ హాస్టల్ను తిరుపతికి తరలించేందుకు కుట్రలో భాగంగానే ఇప్పటి వరకు అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకటించలేదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కోచ్లు సెంటర్ ఇన్ఛార్జిగా ఉన్నారు, కానీ వారు తిరుపతికి తరలించేందుకు కుట్ర పడుతున్నారని ఆరోపించారు. ఎప్పటికైనా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్పందించి అడ్మిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజు, భరత్, చరణ్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరూ చూడండి. కర్నూలు క్రీడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి ఇప్పటి వరకు బయటకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇది రేపటి పిల్లల భవిష్యత్తుగా పరిగణించాలి, కానీ ఇప్పటి వరకు ఏమీ ప్రొడక్టివిటీ లేదు అనే మాట ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఉన్న హాస్టల్ని అక్కడికి తీసుకెళ్లడం అనేది ఏమాత్రం అది కరెక్ట్మైన సమంజసం కాదని నా విన్నపం. ఎందుకంటే ఇది గతం కాదు, రేపటి భవిష్యత్తు. రేపటి ఈ పిల్లల భవిష్యత్తును మాత్రం దయచేసి ఇక్కడి నుంచి మా కర్నూలు నుంచి తీసుకోవద్దని మా విన్నపం అండి. దానికి మించి ఇంకా ఇది ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ, అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే వదిలేస్తున్నాము. ఎందుకంటే కేవలం స్వలాభాల కోసమో, ఇతరత్ర లాభాల కోసమో, లేదా ఒక చిన్న నష్టాని కోసమో ఇంతమంది రేపటి భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాలనేది ఇది కరెక్ట్ కాదు. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ లాయర్. మహేష్ మనకు ఇంటర్నేషనల్ ప్లేయర్ గట్టి క్లాస్ కొట్టండి ఒకసారి. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఫుట్బాల్, హాకీ, ఇతరత్ర మరీ ఇంకా క్రీడలు ఇక్కడ హాస్టల్ గురించి సాయి వాళ్ళు నిర్వహించే వాళ్ళు. సో వీఆర్ హ్యాపీ అబౌట్ దట్. కానీ ఇప్పుడు సడన్గా పిల్లలకు నష్టం చేకూర్చేటట్టు ఇక్కడ నుంచి తిరుపతికి ఎక్కడో తరలిస్తున్నారు. అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉండాలి కదా, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇక్కడ నుంచి ఎంతోమంది ఇంటర్నేషనల్ క్రీడాకారులు కూడా తయారవు. సపోజ్ నేను కూడా ఒక ఇంటర్నేషనల్ ఆడాను, వేరే గేమ్ సబక్ తక్కర. సో ఇక్కడ కూడా వేరే గేమ్స్ కానీ ఏమైనా కానీ పెట్టి ప్రోత్సహించాలి తప్పితే, కానీ ఇక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట పెట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయకూడదని. సో ఇక్కడే నేను కండెమ్ చేస్తున్నా, దీన్ని ఇక్కడ నుంచి తరలించకూడదని. సో వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ బ్యాటరీ ఓపెనింగ్. ఓకే, ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను. ఇక్కడ ఏమన్నా ఉంటే నా న్యాయపరంగా ఏదైనా చిక్కులు ఉంటే కూడా న్యాయపరంగా నేను ఏదైనా చొరవ తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయకుండా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒకసారి మనం అందరం డిస్కస్ చేద్దాం. సో నేను మరి ఒకసారి మీకు అందరికీ చెప్తున్నా, డియర్ మై ఫ్రెండ్స్ అండ్ మై స్టూడెంట్స్, మీరు లెట్ దెమ్ నౌ, అంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. మెసేజ్లు పంపించండి, మా కర్నూలు హాస్టల్ వెళ్ళాలని మీరు గవర్నమెంట్కు మెసేజ్లు పంపించండి. లేకుంటే వాట్సాప్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. సార్ చిన్న సంఘ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సందేశం మనకు వ్యాయామ ఉపాధ్యాయుల అధినేత, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రెసిడెంట్, ప్లీజ్ కమ్ హియర్ అండ్ రైట్. దాచుకోండి ఒకసారి గట్టిగా. ఈరోజు మనందరం ఇక్కడ చేరినామంటే క్రీడాకారులందరికీ ఒక ఈరోజు బాధాకరం. మరి ముఖ్యంగా ఇదేమంటే బాధ, సాయాచలను ఇక్కడ నుంచి ఎత్తేయకుండా మన కర్నూలులో ఏర్పాటు చేయాలి.
ఒకప్పుడు సాయాశాలకు డే బార్డర్స్, అలాగే బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, అలాగే ఫుట్బాల్, హాకీ, తైక్వాండో ఇలాంటి అన్ని గేమ్లు ఇక్కడ ఉండేవి. ఇప్పుడు ఈరోజు చాలా ఘోర పరిస్థితి. టీడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత స్పందించాలి. దయచేసి మీరు తిరుపతిలో క్రీడా హబ్బు పెట్టుకోండి, కానీ మాకు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ముఖ్యంగా స్పోర్ట్స్ హాస్టల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలంటే క్రీడాకారుల భవిష్యత్తు దాదాపుగా మన కర్నూలు జిల్లా నుంచి ఇంటర్నేషనల్ అథ్లెట్ అలాగే అర్షద్ భాయ్ గారు, అలాగే మనకు చాలామంది ఉన్నారు. అలాగే హాకీలో కూడా దాదాపుగా మన జూనియర్ ఇండియా టీం అని అన్నారు, జూనియర్ టీం కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ డే బార్డర్స్ మరి ముఖ్యంగా ఉండాలని చెప్పేసి తెలుస్తున్నాము. కాబట్టి ఇక్కడ 100కు 100 మనము ఉద్యమం చేయడానికి సరే వెనకాడకూడదు, నిరహార దేశం సరే మనం సాయసం కాపాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, మీ క్షేమాల భవిష్యత్తు, మీ ఉజ్వల భవిష్యత్తు అనేది స్పోర్ట్స్ హాస్టల్ నుంచి. స్పోర్ట్స్ హాస్టల్ ఎందుకు ఉండాలని చెప్పేసి దీని గురించి మనం ఒకటే సాధించాలి. మరి ముఖ్యంగా స్పోర్ట్స్ హాస్టల్ ఉండడం వల్ల చాలా మంది క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అని చెప్పేసి తెలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే స్పోర్ట్స్ హాస్టల్ను వెంటనే కర్నూలులో సాయి హాస్టల్ను వెంటనే కొనసాగించాలి సాయి హాస్టల్ను వెంటనే కొనసాగించాలి.